వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన లూకా సువర్తమానము 2వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్. వాక్యము కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రాణప్రియుడైన తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. అయ్యా, మమ్మల్ని రక్షించుటకు పరలోకము నుంచి ఈ భూలోకమునకు నరుడుగా నరావతారిగా మా మధ్య జన్మించిన యేసుస్వామి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నా తండ్రి, నా కోసం ఉయ్యాలో, నరుడుగా పుట్టిన ఉయ్యాలని దైవజనులు మిమ్మల్ని స్తుతించినట్లుగా దేవా, మేము కూడా అలా గొప్పగా నిన్ను స్తుతించగలిగినట్లుగా, హృదయపూర్వకముగా నిన్ను నాయన స్తోత్రించినట్లుగా నాయన మాకు సహాయం చేయండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండడన్నారు. అలాగే గొర్రెల కాపరులు మంచి నాయన, ఇదిగో తండ్రి దేవా, ఉద్దేశము కలిగి ఆ శుభవర్తమానమును నాయన కనవాటిని వినవాటిని ఆ ప్రాంతమంతా ప్రచురపరిచారు, నిన్ను స్తుతించి ఆరాధించారయ్యా. అటు అనుభవంలోకి మమ్మల్ని నడిపించమని దేవా, ప్రతి వారికి వినగలిగిన శక్తి నాయన, గ్రహించగలిగిన మనస్సాక్షిని అనుగ్రహించమని, నన్ను సంపూర్ణముగా మీ ఆత్మవర్షంలోనికి తీసుకొని మీరే కొన్ని విషయములు మాతో మాట్లాడమని, క్రిస్మస్ బాలుడిగా మన మధ్య జన్మించిన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో ఏకీపించిన మీ ఎల్లరకు ప్రభు యేసుక్రీస్తు వారి నామమున కృపా సమాధానములు మీకు ఎల్లరకు తోడైండును గాక. ఆమేన్. దేవలోకము నుండి ఉయ్యాలో, దేవదూతలు వచ్చిరయ్యాలో, దేవలోకము నుండి ఉయ్యాలో, దేవదూతలు వచ్చిరయ్యాలో, నా తండ్రి నా కోసం ఉయ్యాలో, నరుడుగా ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ దినము మరి ఈ 12వ మాసమునకు దైవజనులు దేవదాసయ్య గారు పెట్టిన పేరు ఆనంద మాసము. ఏ మాసం అంటే ఇది? ఆనంద మాసము. అనగా ఈ మాసం అంతా ఆనందించే మాసమే కానీ దుఃఖించే మాసము కాదు అన్నారు దైవజనులు. ఎందుకంటే లోకరక్షకుడు మన కొరకు ఈ భూలోకములో జన్మించారు, మనల్ని రక్షించే రక్షకుడు మన కొరకు వచ్చారు. ఇక మనకి సంతోషమే కానీ ఏముండకూడదు, దుఃఖం ఉండకూడదు. అమ్మ, మీరు అపాయంలో ఉన్నారు, అపాయంలో మిమ్మల్ని రక్షించేవారు మీకు కనపడితే మీకు సంతోషం వస్తుందా, దుఃఖం వస్తుందా? సంతోషం వస్తుంది. ఈ లోక సంబంధమైన అపాయములకే వారు రక్షించేవారు ఉంటే మనం సంతోషిస్తామే. ఈ లోకములో కంటే రేపు అసలైన మరి నిత్య నరకాగ్ని నుంచి కూడా మనల్ని తప్పించే బాలుడు ఎవరో? యేసు బాలుడు. కాబట్టి ఆయన్ని బట్టి మనం ఇంకెంతో ఏం చేయాలా? సంతోషించాలి, మురియాలి అన్నారు దైవజనులు. మొరియచో వేయండి ఉయ్యాలో, ముత్యాల హారములు ఉయ్యాలో, మొరియచో వేయండి ఉయ్యాలో, ముత్యాల హారములు ఉయ్యాలో. ఏం చేయాలంట? మురిచు వేయాలంట. ఏమేయాలా? ముత్యాల హారములు. ముత్యాల హారము ప్రభువుకి వేయగలరా మీరు? ఆయన్ని గొప్పగా స్తుతించడమే ఆయనకు ఒక హారము. దేవా, నా కొరకు ఈ భూలోకములో నన్ను రక్షించడానికి నా కొరకు పుట్టావు దేవా, నీకు స్తోత్రములు. నిత్య నరకాగ్ని నుంచి నన్ను తప్పించడానికి వచ్చావు నాయన, నీకు స్తుతులు. దేవా, ఈ లోకములో, ఈ పాడు లోకములో పాపములో నేను నశించిపోకుండా, నశించిపోతున్న నన్ను రక్షించడానికి, వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాను ఆయన, నీకు వందనములని ఆయన ఏం చేయాలా? స్తుతించటం. ఇలా స్తుతించటమే ఆయనకి హారము.
ఎన్ని స్తుతులు చేస్తామో అన్ని కలిపి హారములాగా ఆయనకి ఏం చేసినట్టు ఆయనకి వేసినట్టు. అది దైవజనుల ఉద్దేశం. మురియుచ్చు వేయండి ఉయ్యాలో ముత్యాల హారములు. కనుక ప్రభువుని స్తుతిస్తే ఆయనకు ఒక హారము. మనం ఆయన స్తుతిస్తే ప్రభు మనకు కూడా హారం వేస్తాడు. పరమగీత గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, వెండి పువ్వులు గల బంగారు సరములు మీరు మాకు చేయింతురు, ఆభరణముల చేత నీ చెక్కులను, హారము చేత నీ కంఠమును శోభిల్లుచున్నది. హారముల చేత కంఠం ఏమవుతుందంట? శోభిల్లుచుంటుంది. కాబట్టి అటు అనుభవంలోకి మనం రావాలి. మన తండ్రి గారు గొప్ప ధ్యానపరుడు. ధ్యానం వలన అట్టి అనుభవాలు దేవుడు మనకిస్తారు. అందుకని క్రిస్మస్ కాలంలో ధ్యానం చేయాలి. ఎక్కువ ఏం చేయాలంట? ధ్యానం. కాబట్టి జ్ఞాని అన్నారు దేవదాస్ గారు. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది మనకి. కాబట్టి ఈ క్రిస్మస్ కాలంలో మనం ఏం చేయాలి? ప్రభుని ధ్యానించాలి, స్తుతించాలి, ఆయన ఎత్తుకొని ముద్దు పెట్టుకుని అనుభవంలోకి రావాలి. కీర్తనకారుడు అంట 2వ కీర్తన 12వ వచనంలో, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునడి, లేని ఎడల తండ్రి కోపించును. కనుక ఆయన కోపానికి మనం పాత్రలు కాకూడదు. ఆయన ఏం చేయాలా? ముద్దు పెట్టుకుంటే తండ్రి ఏం చేస్తాడు? సంతోషిస్తాడు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. సరే, మరి క్రిస్మస్ అనగా అర్థము, క్రిస్మస్ అనగా క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధించుట. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. మరి క్రీస్తుని వారం వారం ఆరాధిస్తున్నాంగా, ఇక ప్రత్యేకంగా ఆరాధించేది ఏమున్నది ఏమ్మా? క్రిస్మస్ కాలంలోనేనా ప్రతి వారం ఆరాధించట్లేదా? అనగా నిజమైన భక్తులకు, నిజ విశ్వాసులకు ఎప్పుడును క్రిస్మస్సే. ఎప్పుడు కూడా ఏంటి? క్రిస్మస్సే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మాకెప్పుడును క్రిస్మస్సే. హల్లెలూయా 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 హల్లెలూయా, మాకెప్పుడును క్రిస్మస్సే. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఏంటంట? నిజమైన విశ్వాసులకు, భక్తులకి ఎప్పుడు కూడా ఏంటి? క్రిస్మస్సే. కనుక రేపు పరలోకం వెళ్తే నిత్యము క్రిస్మస్సే. ఆయన ముఖము చూస్తూ ఆయన్ని ఆరాధించే పని, ఆయన స్తుతించే పని, ఇక రెండో పనే లేదు. అక్కడ మరి ఆయన ముఖము చూస్తూ ఆయన యందు ఆనందించడం, ఆయన ఆరాధించడం, ఆయన స్తుతించడం, ఇదేగా. కనుక అక్కడెప్పుడు నిత్యము క్రిస్మస్. మీరు వాడుకుంటారు, నిత్యము స్తుతించిన ఈ రుణము. మరి అంతమంది నిత్యం స్తుతించేవారు, మనం నిత్యం స్తుతించలేం. ఏదో ఆరాధనకు వచ్చినప్పుడు, మన పనులన్నీ ముగించుకొని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు అప్పుడే స్తుతించేది. కానీ దేవదూతలు నిత్యం ఏం చేస్తారు? స్తుతిస్తారు. మనం వారి వలె స్తుతించలేము. అయ్యగారు అన్నారు, మేము వారి వలె స్తుతించలేము, మేము వారి వలె స్తుతించలేము, మేమింకా నటకోరానందున అట్లు స్తుతించలేము, మేమింకా నటకోరానందున అట్లు స్తుతించలేము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. కాబట్టి మనం ఇంకా అక్కడికి వెళ్ళాలా. మేము వారి వల్లే స్తుతించలేమయ్యా, మేము ఇంకా అక్కడికి రానందున అన్నారు దైవజనులు. అవునా కాదా? దేవదూతలు నిత్యం ఏం చేస్తారు? దేవుణ్ణి స్తుతిస్తారు. మనం ఇంత అతడి స్థితి లేదు. మనము అక్కడికి వెళ్తే మనం కూడా ఏం చేయగలం? నిత్యము స్తుతించేవారుగా అది ప్రభు తయారు చేసుకుంటారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ క్రిస్మస్ మాసములో క్రీస్తును మనం ఏం చేయాలా? ఆరాధించాలి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటని చెప్పాను? క్రీస్తుని ఆరాధించడం. ఎలా ఆరాధించాలి? ఆత్మతో
సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. ప్రభు ఏమై ఉన్నారు? సత్యమై ఉన్నారు. యోహాను సువార్త 14:6 ఏముంది? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి యొద్దకు ఎక్కి రాలేరు. కాబట్టి మన ప్రభు ఎవరై ఉన్నారంటే సత్యమై ఉన్నారు. కాబట్టి ఆయన ఆరాధించేవారు ఎలాగ ఉండాలంట? ఆత్మతో ఆయన ఆరాధించాలి. సత్యముతో ఆయన ఆరాధించాలి. అబద్ధికులు దేవుని రాజ్యంలో చేరలేరు. చూస్తారా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మరి 17-16 వచనాలు మీరు ఒకసారి చదివినట్లయితే అక్కడ రాయబడిన మాట. ప్రకటన గ్రంథం 22, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనందురు. చాలండి. కాబట్టి అబద్ధికులు ఆయన రాజ్యములో చేరలేరు. కాబట్టి మనం సత్యముని వెంబడిస్తున్నాం, సత్యమైన ప్రభువుని మనం ఆరాధిస్తున్నాం, వెంబడిస్తున్నాం. మరి నిజమే మాట్లాడాలి. అబద్ధములు సరదా కూడా ఏం చేయకూడదు. అబద్ధములు, ప్రతి విధమైన అబద్ధములకు జనకుడు ఎవరో? సాతానుడు. కాబట్టి జాగ్రత్త. సరదాకు వాళ్ళని వీళ్ళని నమ్మిద్దాం, మెప్పిద్దామనో ఏం చేయకూడదు? అబద్ధం ఆడకూడదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అబద్ధం ఆడేవాళ్ళు ఎక్కడ ఉండరు? మాట్లాడాలా? పరలోకంలో ఉండరు. కాబట్టి ఫోన్లు వచ్చాక మరీ అన్నమాట, నేను ఇక్కడ లేనండి, నేను పొరుగురులో ఉన్నా, నేను చాలా దూరాన ఉన్నా, 10 రోజుల దాకా నాకు పడదు అమ్మ అంటారనరా? జాగ్రత్త. నీ వాడే ప్రతి మాట నీవు మర్చిపోతావేమో. ఎవరు మర్చిపోరు? దేవుడు మర్చిపోడు. నీ వాడు ప్రతి మాట నీవు మరతువో గాని దేవుండు మరచునా నీర్పొండు సోమి. దేవుండు మరచునా నీర్పొండు సోమి. పాపవృత్తిని మానుకొనుము. కాబట్టి మన వాడే ప్రతి మాట మనం మర్చిపోతామేమో. ఎవరు మర్చిపోరు? దేవుడు మర్చిపోడు. ఇశ్రాయేలు అనుకున్నారు అరణ్యములో, ఏయ్యా మమ్మల్ని చంపడానికి అరణ్యానికి తీసుకొచ్చావా అని ప్రభువు మీద నింద వేశారు. అవునా? ప్రభు ఆ మాట విన్నారు, పట్టుకున్నారు. ఇది మిమ్మల్ని చంపడానికేనా? మీ మాట ప్రకారమే కానివ్వండి. అందుకని అరణ్యములో ఆ తరం వారు ఎవ్వరు కూడా మిగిలిలేదు. యెహోషువ, కాలేబు తప్ప ఆ తరం వారు అందరూ అరణ్యం ఏమైపోయారు? ఆకులు రాన్నట్టు రాలిపోయారు. యోధా పత్రికలో ఉంటుంది, 1వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. మరి మొదట తను నమ్మిన వారిని మరి దేవుడు ఆశీర్వదించాడు, కానీ తర్వాత నమ్మక మరి చూడండి, యోధా పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందుటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. ఉందా లేదా క్లియర్గా? కాబట్టి నమ్మకపోయారు. నమ్మని వారిని ఏం చేశారంటే అరణ్యంలో. జాగ్రత్త. మన మాట మన యొక్క స్థితిని గురించి తెలియజేస్తుంది. నీ నోటి మాట నీకు సాక్ష్యం. అందుకని యెహోషువ భక్తుడు వాడు అంటాడు ఆకానుతో, ఆకాను నువ్వేం చేసావు కుమారుడా? ఏది మరుగు చేయక నాతో చెప్పంటే, అయ్యా ఆ ఎరుకో పట్టణంలో ఏది మీరు తీసుకోవద్దన్నారు, అది శపితమైనది వద్దన్నారు. కానీ నేను కొన్ని వస్త్రాలు, షీనారు మరి వస్త్రాలు, కొంత వెండిని బంగారం ఆశించానయ్యా. నా గుడారంలో 9 దాటిని ఏం చేశాను? కప్పివేశా అని చెప్పాడు. ఆయన మాట ఆయన సాక్ష్యం. వెళ్ళి చూస్తే ఏమున్నాయి? అవన్నీ ఉన్నాయి. అప్పుడు ఆకాన్తో పాటు అతని కుటుంబీకులందరినీ తీసుకెళ్ళి ఏం చేశారు? ఆ కోరు లోయలో పడేసి రాళ్ళతో కొట్టి. చూడండి, ఆయన మాటే సాక్ష్యం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్త. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతకు మించి వచ్చినది దుష్టుడి నోట నుండి పుట్టున్నది. కాబట్టి ఈ క్రిస్మస్ అనగా క్రీస్తుని ఏం చేయాలా? ఆరాధించు. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. నువ్వు యథార్థంగా ఉండు, నీతిగా ఉండు.
క్రీస్తు ప్రభువే సత్యమై ఉన్నారు. నీవు సత్యాన్ని వెంబడించినప్పుడు ఎవరికి భయపడవలసిన పని లేదు. నీ మార్గము వెలుగుగా ఉంటుంది. ఎప్పుడైతే అసత్యాన్ని నువ్వు ఆచరిస్తావో, అసత్యంగా నీవు ఉంటావో, అంత అంధకారం అయిపోతుంది. ప్రతి విధమైన అబద్ధములకు జనకుడు ఎవరో? సాతానుడు. కాబట్టి వెలుగెవరంటే యేసు ప్రభు. కాబట్టి క్రీస్తుని ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. దేవదూతలు ఆయన ఆరాధించారు, గొర్రెల కాపర్లు ఆయన ఆరాధించారు, మరి తూర్పు దేశపు జ్ఞానులు ఆయన ఆరాధించారు, మరియ యోసేపులు ఆయన ఆరాధించారు, సుమియోను భక్తులు ఆయన ఆరాధించారు, అన్నమ్మ ఆయన ఆరాధించింది. ఇలా ఎంతోమంది ఆరాధించారు. మనం కూడా ఆయన ఏం చేయాలి? క్రిస్మస్ కాలంలో ఆరాధించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ దినము 7 రకాల క్రిస్మస్ పండుగల గురించి ఈ దినము ధ్యానించుకుందాం. మొదటిగా మనం చూస్తే క్రిస్మస్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. అమ్మ, క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. క్రిస్మస్ పండుగ మొదటిగా మనం చూస్తే వాగ్దానముల పండుగ. ఏ పండుగ అంట? దేవుడు వాగ్దానం చేశాడు. ఎక్కడ? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే దేవుడు అక్కడ చేసిన వాగ్దానము 4000 సంవత్సరాలకు దేవుడు ఏం చేశాడు? నెరవేర్పులోనికి తీసుకొచ్చాడు. అవునా కాదా? ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకున్నట్లయితే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడివి మీద కొట్టుదు అని చెప్పాను. అది అనగా అక్కడ రాసి ఉంటుంది చూడ, ఆయన ఎవరో? యేసు ప్రభు. సాతాను శిరస్సు సిలువలో చితక కొట్టిన వారు ఎవరో? సాతాను తల మీద చితక కుట్టింది ఎవరంటే యేసు ప్రభు. అక్కడ వాగ్దానం ఎక్కడ నెరవేరింది? లూకాసు వర్తమానము 2వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తే, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక ఆమె తన తొలిచూలు కుమారుని కని, మరి పొత్తిగుడలతో చుట్టి సత్రములో స్థలము లేనందున ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టెను. అవమకిచ్చిన వాగ్దానము ఎక్కడ నెరవేరింది? తొట్టిలోకి వచ్చింది. తోటలో ఉన్న వాగ్దానం ఎక్కడ దాకా వచ్చింది? తొట్టిలోనికి వచ్చింది. అదే అయ్యగారు పాడుకున్నారు, అవ్వకిచ్చినట్టి వాకు అదిగో తొట్టెలో, అవ్వకిచ్చినట్టి వాకు అదిగో తొట్టెలో, పవ్వలించి ఉన్నది యేసులో, ఈ విధముగా సఫలమాయి నంబునా. కాబట్టి క్రిస్మస్ అనగా వాగ్దానముల పండగ. అక్కడ వాగ్దానము ఎక్కడిలోకి వచ్చింది? తొట్టిలోకి వచ్చింది. అదే పౌలు గారు అంటారు, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవాడాయను. చాలండి. కాబట్టి కాలము పరిపూర్ణమైంది. తోటలో నుంచి ఆ వాగ్దానముగా మరి చెప్పబడిన లేదా వాగ్దానము ఇచ్చిన ప్రభువే ఎక్కడికి వచ్చారు? తొట్టిలోనికి వచ్చారు. కనుక 4000 సంవత్సరాలు పట్టింది. ఎన్ని వేల సంవత్సరాలమ్మా? 4000 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు ఈ వాగ్దానం ఎలా నడిచింది? ఆదామవ్వలు వారి పిల్లలకి చెప్పారు. ఆ తర్వాత మరి షేముదేవ వందనము అని చెప్పబడి షేము వంశం నుంచి మరి మొదలైంది. తర్వాత నోవాహు నుంచి మరి మనం చూస్తే షేము, మరి నోవాహు కుమారులు ఎవరు? షేము, హాము, యాపేతు. మరి షేము దేవ వందనం, షేము వంశం నుంచి మరలా ఎవరు వచ్చారు? అబ్రహాం గారు వచ్చారు. అబ్రహాం నుంచి మరి ఇస్సాకు నుంచి యాకోబు నుంచి యోధా నుంచి దావీదు. ఇలాగున ఆ వాగ్దానము 4000 సంవత్సరాలకి దేవుడు నెరవేర్పులోకి తీసుకొచ్చాడు. తర్వాత చదువుకోండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం
ప్రారంభ 14 వచనాలు మనం చదువుకుంటే ఈ విషయాలన్నీ కనపడతాయి. అబ్రహాము మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు, అంటే 42 తరాలు అన్నమాట. ఎన్ని తరాలమ్మా? కాబట్టి ఆ వాగ్దానములను నెరవేర్పే ఎవరో యేసు ప్రభు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమున్నది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. 14వ వచనము, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. ఆ వాక్యమైన దేవుడే ఏం ధరించుకున్నాడు? శరీరం ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చాడు. ఇదే నెరవేర్పు, ఇదే వాగ్దానముల పండుగ. కాబట్టి క్రిస్మస్ అనగా మొదటగా ఏమై ఉన్నది? వాగ్దానముల పండుగ. కాబట్టి మనం కూడా 31st నైట్ ఏం తీసుకుంటామమ్మా? తీసుకుంటారా? ఎంతమందికి గుర్తుంది ఈ సంవత్సరం తీసుకున్న వాగ్దానం? ఏమో పాస్టర్ గారు బైబిల్లో ఎక్కడ ఉందో చూసుకోవాలంట, అవునా? అప్పుడున్న ఉత్సాహము, దాన్ని గుర్తుపెట్టుకోవటం, దాని గురించి ప్రార్థించుకోవటం అనేది ఉండదు. వాగ్దానం తీసుకున్నామంటే, అయ్యా ఈ సంవత్సర కాలంలో ఈ వాగ్దానం నా జీవితంలో ఏమవ్వాలా? నెరవేరాలని ప్రతి నిత్యము కూడా ఆ వాగ్దానాన్ని తలపోసుకొని మనం ప్రార్థించుకోవాలి. ఖచ్చితంగా దేవుడు ఆ వత్సరంలో ఆ వాగ్దానాన్ని మన జీవితంలో ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అందుకని ఆ ఉద్దేశం కలిగి తీసుకోవాలి. అందరూ తీసుకుంటున్నారు, నేను తీసుకుంటా. కొంతమంది అయితే గుప్పిడికి ఎన్ని వస్తే అన్ని అమ్మా, వాళ్ళకి ఒక్కరు తీసుకోరు. ఏం చేయాలా? మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు పాస్టర్ గారు, చేతికి ఎన్ని వచ్చాను అన్నమాట. ఏం చేసుకుంటారో కనుక వాగ్దానమును హృదయంలో ఏం చేయాలా? తలపోసుకోవాలా, భద్రపరచుకోవాలి. మరియమ్మ అంతరంగంలో హృదయంలో తలపోసుకుందా లేదా? లోకాసు వర్తమానము 2వ అధ్యాయము 19వ వచనం మీరు చదివితే, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనొచ్చు భద్రము చేసుకొనిను. అమ్మ, ఎంతమంది భద్రం చేసుకుంటున్నారు, తలపోసుకుంటున్నారు? ఏదో తీసుకున్నాము, బైబిల్ ఆడకాడ పడేసాం. ఎంతమంది దగ్గర ఉందో వాగ్దానం? కనుక జాగ్రత్త. వాగ్దానం అంటే ఎవరో? దేవుడే. కాబట్టి క్రిస్మస్ అనగా మొట్టమొదటిది వాగ్దానముల పండుగ. రెండోది మనం చూస్తే వెలుగు పండుగ. ఏమై పండుగ అంట? వెలుగు పండుగ. చూడండి, యేసు ప్రభువారు జన్మించినప్పుడు ఆకాశములో ఏం ప్రకాశించింది? వెలుగు నక్షత్రము ప్రకాశించింది. చూడండి, యాకోబులో నుంచి నక్షత్రము ఉదయించునని మరి ప్రవచనము నెరవేరిందా, నెరవేరలేదా? నెరవేరింది. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ఉన్న ప్రవచనము మరి ప్రభు పుట్టినప్పుడు నెరవేర్పొచ్చింది. అసలైన వెలుగు ఎవరంటే దేవుడే. మన ప్రభు జీవపు వెలుగై ఉన్నారు, అసలైన వెలుగై ఉన్నారు ఆయన. అందుకని యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చినప్పుడు, ఆయన సేవ ప్రారంభించినప్పుడు అంట గలిలయలో అంత చీకటిలో ఉన్నారంట ప్రజలు. ఎప్పుడైతే ఈయన చూశారో గొప్ప వెలుగు ప్రకాశించిందంట ప్రభు నడుస్తూ ఉంటే. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జబులోను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగును చూసిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. చూడండి, యేసు ప్రభు ఎవరో? వెలుగు. ప్రభువులోకి నీ వచ్చామంటే నీలో ఏ పాపపు చీకటి, అజ్ఞానపు చీకటి, అంధకార చీకటి ఎటువంటి ఏమి కూడా నీలో ఉండకూడదు. మన ప్రభు ఎవరు? వెలుగై ఉన్నారు. కాబట్టి మనం వెలుగులో ఉండాలి, వెలుగు సంబంధులుగా ఉండాలి. చీకటి వారము కాము. కొంతమంది చూడండి,
ఆయా రకమైన పాపములు చేసేవారు వెలుగులో చేయడానికి ఇష్టపడతారా, చీకటిలో చేయడానికి ఇష్టపడతారా? చూడండి, దొంగతనం చేసేవారు, ఆయా రకమైన పాడు పనులు చేసేవారు ఎక్కడ ఉంటారు? చీకటిలోనే. వెలుగు ఇష్టపడరు వారు, వెలుగు యొద్దకు రారు. కాబట్టి ప్రభు వెలుగుగా వచ్చారు, మనం ఆయన దగ్గరికి రావాలి. దైవజనులు పాడుకున్నారుగా, కళ్ళు చీకటున్నడచుచు వెలుగు చూచిరి, కళ్ళు చీకటిన్నడచుచు వెలుగు చూచిరి, బొలైన ఎట్టి పాప చీకటు కలగజేసి శుద్ధ కాంతి కలుగజేయును, వెలుగుగా దేవుడు వెలసి రాత్రిలో, వెలుగుగా దేవుడు వెలసి రాత్రిలో. చూడండి 20వ పాటలో కలులు అంటే కింద రాశారు పాపులు. ఎవరంట? పాపులు. పాపులు ఎక్కడ ఉంటారు? చీకటిలో. ఉందా లేదా వాక్యంలో అయ్యగారి పాటలో? కలులు చీకటి నడచుచ్చు, పాపులంట చీకటిలో నడుచుచ్చు వెలుగై ఉన్న యేసు ప్రభువాన్ని చూసి వారిలో ఉన్న పాపములన్నీ కూడా పరిహారం అయిపోయాయి. అందుకనే పక్షవాయువు గల వ్యక్తి ప్రభు దగ్గరికి మోసుకొని తీసుకొచ్చారు. ఆయన ప్రభు ఏమన్నారు? నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, లేచి నీ పరుపెత్తుకొని నడవమంటగానే లేచి ఆయన పరుపెత్తుకొని నడిచిపోయాడు. అవునా? కాబట్టి పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉంది? దేవుడికి ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఒకటి క్రిస్మస్ అనగా వాగ్దానముల పండుగ, రెండవది వెలుగు పండుగ. మనము కూడా వెలుగు సంబంధులుగా ఉండాలి, చీకటి వారము కాకూడదు. అందుకనే ఏడ్పును పండ్లు కొరుగటి చీకటి ఉంటుంది నరకం. నరకంలో ఏముంటుందంట? ఏడ్పు ఉంటుంది. ఆ కోపం తట్టుకోలేక పళ్ళ పళ్ళు నవ్వులుతారు అన్నమాట. కొంతమంది చూడండి, బాగా కోపం వస్తే ఏం చేస్తారు? ఏమ్మా, సాతాను కూడా ఏమీ చేయలేక వాడి పని అయిపోయింది, నరకంలోకి నెట్టేశాడు ప్రభువు. ఇక ఆడవటం, అక్కడ పండ్లు కొరగటం, చీకటి కటిక బిలము. కాబట్టి అటువంటి నరకాగ్ని తప్పించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. 16వ పాటలో మనం పాడుకుంటాం ఏమని? నరకము తప్పించు దైవపుత్రుడు, నరుడవు దైవపుత్రుని మరి పుచ్చుకో. ఏం చేయాలంట? హృదయంలోకి చేర్చుకోవాలి. కాబట్టి ఒకటి క్రిస్మస్ అనగా మరి వాగ్దానముల పండుగ, రెండోది క్రిస్మస్ అనగా వెలుగు పండుగ, మూడోది మనం చూస్తే క్రిస్మస్ అనగా ప్రేమ పండుగ. ఏ పండుగ అంట? ప్రేమ పండుగ. అందుకనే దేవుడు ప్రేమ స్వరూపి. ఎవరంట? చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మీరు చదువుకున్నట్లయితే, 4వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు ఒకసారి చదువుకున్నట్లయితే, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు, మనం ఆయన ద్వారా దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. కాబట్టి దేవుడు ఎవరంట? ప్రేమస్వరూపి. ప్రభువులోకి మనం వచ్చామంటే ప్రభువు ప్రేమ గలవాడు. ప్రభు దగ్గరికి అందరూ వచ్చారు. పాపుల్ని ప్రేమించాడు, శంకరులను ప్రేమించాడు, వ్యభిచారులను ప్రేమించాడు, దొంగతనం చేసిన వారిని ప్రేమించాడు, సొంకప గుర్తుదారులను ప్రేమించాడు. ప్రభు అందరినీ ప్రేమించాడు. అవునా కాదమ్మా? అయ్యగారు పాడుకున్నారుగా, పాపులు శంకరులు ఉన్న పంక్తిలో భుజించినావు, పాపులు శంకరులు ఉన్న పంక్తిలో భుజించినావు, రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. ప్రభు పాపుల మధ్యకి వచ్చాడే కానీ పాపం అంటించుకోవాలి. ఏమ్మా, పాపుల మధ్యకి వచ్చినంత మాత్రం ఏం చేయలేదు ఆయన. మీకు తెలుసా? కలువ పువ్వు తెలుసా? మా తామర పుష్పం ఎంతమందికి తెలుసు? ఎక్కడ ఉంటుంది? బురదలో ఉంటుంది. నీళ్ళే కనపడతాయి, నీళ్ళ కింద ఏముంటుంది? బురదలో ఉంటుంది. బురద అంటుతుందో దానికి? దాని యొక్క ఆకుల మీద కూడా బురద, మరి నీళ్లు జారవిడిచేస్తుంది.
కనుక ఈ లోకమే మరి మాయా, ఈ లోకమే పాపము లోకం, గత్తర లోకం, మరి అవస్థల లోకం, ఇబ్బందుల లోకం, కరువుల లోకం, విషపురుగుల లోకం, మరి దెయ్యముల లోకం, దెయ్యములకు లోబడి పని చేస్తున్న మనుషులు ఉన్న లోకం అన్నారు దేవదాసు. కాబట్టి ఇటువంటి లోకములు ఎలాగుండాలా? ప్రభు ప్రేమ కలిగి ఉంటేనే మనం ఈ లోకంలో ప్రభువుని మరి ఆరాధిస్తూ ప్రభువులోకి అనేక మంది నడిపించగలం. క్రీస్తుని నమ్మామంటే కాదు, ప్రేమ ఉండాలి. కొంతమందికి పక్కవారే పాడరు, అవునా? వారి నుంచి ఇటు తిప్పుకుంటారు. మాకు ఇదే నా క్రైస్తవ్యం, ఇదే నా ప్రభు చూపించింది. ప్రభువు ప్రేమ కలిగిన వాడు. ఆయన నమ్మిన మనలో కూడా ఏముండాలా? మీరు అడగచ్చు, పాస్టర్ గారు వాళ్ళు తప్పు చేశారు కదండి, అయినా ప్రేమించమంటావంటే ప్రేమించు. ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. కాబట్టి ఉన్నాయా లేవు ఇవన్నీ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ప్రేమ దోషములన్నిటిని ఏం చేస్తుందంట? కప్పుతుంది. ప్రభు ప్రేమను బట్టి వారిని క్షమించు, ప్రభువు నిన్ను క్షమిస్తాడు. కాబట్టి క్రిస్మస్ ఏ పండగ? ప్రేమ పండగ. మీకు తెలుసా? మీరు ప్రేమగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటే మీ మధ్య ప్రభు ఉంటాడు. మీలో ప్రేమ లేదనుకో, మీ మధ్య ప్రేమ లేదనుకో, ప్రభు కూడా ఉంటాడు. ఏం చెప్పట్లే, వాక్యమే చెప్తున్నాను. చూడండి, అదే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 12వ వచనం, ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు, మనమొకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే మన యందు ఆయన వచ్చి ఉంటాడు. ఆయన ప్రేమ మనలో ఏమవుతుందంట? సంపూర్ణమవుతుంది. మనము సంపూర్ణమైనప్పుడే ఎక్కడికి వెళ్తాం? పరలోకం వెళ్తాం. ఏ పనికి వెళ్ళినా మనం సంపూర్ణంగా పనిచేసినప్పుడే జీతం వస్తుంది. ఎప్పుడో వెళ్ళా ఉదయం పూట ఆ గంట చేసి వచ్చేసావు, తర్వాత నా జీతం ఏమంటే అంటాడు, ఇస్తాడా? సంపూర్ణంగా చేసినప్పుడు ఏముంటుంది? ప్రతిఫలం ఉంటుంది. కనుక క్రీస్తు ప్రేమ మనలో ఎప్పుడు సంపూర్ణమవుతుందంటే మనం ఒకరినొకరం ఏం చేయాలా? ప్రేమించుకోవాలి. ఈ పక్క వారికి బర్నాథ్ చెప్పండి నవ్వుతూ, షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ క్రిస్మస్ చెబుతారా? కష్టం పాస్టర్ గారు, వాళ్ళకి నాకు పడదు. ఎలాగున్నా ఆలోచన చేయండి. క్రిస్మస్ చేసుకోవటం గొప్ప కాదు, ప్రేమ లేనప్పుడు ఏం పండగ? పండగగా ఉండాలి. ఎలాగ ఉండకూడదు? దండగ్గా ఉండకూడదు అన్న అయ్యగా. క్రిస్మస్ అన్న పండుగ చేసి కొన్న మెండుగా, క్రిస్మస్ అన్న పండుగ చేసి కొన్న మెండుగా, మానవాత్మ నిండుగా చేయకున్న దండగా, మానవాత్మ నిండుగా చేయకున్న దండగా, దూత క్రిస్మస్, దూత సేన క్రిస్మస్. కాబట్టి ఆత్మపూర్ణంగా ప్రేమపూర్ణంగా పండగ చేయాలి. ప్రభు ప్రేమ ఎప్పటి నుంచి ప్రేమ? అమ్మా, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడా? ఎవరి ప్రేమ ముందుది? దేవుని ప్రేమే ముందుది. మన ప్రేమ మేలు జరిగితేనో, స్వస్థత జరిగితేనో, లేకపోతే ఏదైనా కార్యం జరిగితేనో మన ప్రేమ. ఆయన ప్రేమ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమ ద్వారా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చివరి భాగంలో ఉంటుంది. జగత్తు పునాది అంటే ఈ లోకములు ఏవి కూడా కలుగు చేయక మునిపే అనాదిలోనే దేవుడు నన్ను ప్రేమ చేత ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. 1వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6వ వచనం చివరి భాగం అన్నమాట. కనుక జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత దేవుడు నన్ను ఏం చేశాడు? మా కనపడలేదా? చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమ చేత మనల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఏందో అంత వాక్యం తడపడుతున్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ. ఏ ప్రేమ ఇది? మీరు పాడుకుంటారు, వచ్చా మీకు? భూమికి పునాది లేనప్పుడు, వచ్చా పాట? పాడండి. రాదు ఎవరికి?
దేవుడు దేవుడు యేసే దేవుడు, జగతికి ఆది సంభూతుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. భూమికి పునాది లేనప్పుడే ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. జగతికి ఆది సంభూతుడు కాబట్టి ఆయన ప్రేమ ఎప్పటి ప్రేమ? అనాది నుంచి ప్రేమ. కాబట్టి మన ప్రేమ మనకి మేలు జరిగినప్పుడే మన ప్రేమ. కాబట్టి ఎవరి ప్రేమ గొప్పదే? కాబట్టి అట్టి ప్రేమ కలిగిన ప్రభు మన మధ్యకి వచ్చారు. ప్రేమతో ఆయన్ని చేర్చుకోవాలి. ఏమ్మా, అవునా కాదా? చూడండి, సత్రములో ఆయనకి స్థలం లేదు. లోకము, సత్రం అంటే లోకం. ఈ లోకములో ఆయనకి స్థలం ఇవ్వలేదు. ఏమి ఇచ్చినాయి? పశువులన్నీ పక్కకు తప్పిపోయినాయి. అయ్యా సృష్టికర్త నూరా అని పక్కకు జరిగిపోయినాయి. అవన్నీ ప్రభువుకి ఆశ్రయం ఇచ్చినాయి. ప్రభువుని చేర్చుకుని ఏంటి? పశువులు. కాబట్టి ప్రేమ చూపించాలి. క్రిస్మస్ అంటే ఏంటి? ప్రేమ. అందుకని క్రిస్మస్ కాలంలో మనం ఏం చేయాలి? ప్రేమ కనపరచాలి, ప్రభువుని చూపించాలి. పండుగ ఉద్దేశం ఏంటంటే ప్రేమని పంచటం, తుంచటం కాదు. ఒక మాట తూలి కోపంగా మాట్లాడేవనుకో అందరితో కట్టు, ఇక ఎప్పుడు నీతో మాట్లాడరు వాళ్ళు. అదే ప్రేమ చూపించు. నిన్ను తిట్టేవారినైనా నువ్వు ప్రేమ చూపించు, ఖచ్చితంగా ఆ ప్రేమే కొన్ని దినాలకైనా వారిలో ఏం తీసుకొస్తుంది? మార్పు తీసుకొస్తుంది. ప్రేమ ద్వారా ప్రభు యొద్దకు తీసుకురాగలమే కానీ మరి పగ, మరి కుట్ర, కుతంత్రం ఇవన్నీ కూడా ప్రభు దగ్గరికి మనము తీసుకురాలేము. అందుకనే మన కోపము పనికిరాదు. దేవదాసు గారు చెప్తారు మాట అన్నారు, నరుని యొక్క పగంట దేవుని నీతిని నెరవేర్చలేదంట. మన పగ ఎవరిని చేర్చలేదు? దేవుని నీతిని మనం ఏం చేయలేము? నెరవేర్చలేము. ప్రేమ ద్వారానే ఏం చేయగలుగుతాం? నెరవేర్చగలుగుతాం. కాబట్టి క్రిస్మస్ అనగా మొట్టమొదటిది ఏం చెప్పాను? వాగ్దానముల పండుగ. రెండవది క్రిస్మస్ అనగా మరి మూడవది మనకి క్రిస్మస్ అంటే ప్రేమ పండుగ. నాలుగవదిగా మనం చూసినట్లయితే మరి క్రిస్మస్ అనగా బహుమతుల పండుగ. ఏ పండుగ అంట? బహుమతుల పండుగ. అందుకని క్రిస్మస్ కాలంలో ఏం చేస్తాం? బహుమతులు ఇస్తాం. ఇస్తారా? మీరు ఎవరికి ఇస్తారా బహుమతి? ఎవరికేవో ఇత్తే తీసుకుంటా? దీనికైతే నవ్వుతున్నారు. కాబట్టి ఎస్సేరు గ్రంథంలో మనం చూసినట్లయితే ఎస్సేరు గ్రంథము 9వ అధ్యాయము 18, 19 వచనాలు ఒకసారి చదువుకున్నట్లయితే ఎస్సేరు గ్రంథము 9వ అధ్యాయం 18, 19. షూషనునందున్న యూదులు ఆ మాసము 13వ దినమందును తూడుకొని నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా నుండిరి. కాబట్టి కాపురమున్న గ్రామవాసులైన యూదులు ఆదారు మాసము 14వ దినమందు సంతోషముగా నుండి అది విందు చేయదగిన శుభదినమని ఒకరినొకరు బహుమతులు పంచుకొనిరి. కాబట్టి ఎస్సేరు గారి కాలములో మరి గొప్ప ఉపద్రవం వచ్చింది. హామాను తాకీదు రాయించి యూదులందరిని కూడా ఏం చేయాలనుకున్నాడు? చంపివేయాలని చెప్పి రాజుగారి చేత రాజు ఉంగరము ముద్ర వేయించి తాకీదు రాయించి పంపించారు. అన్ని 127 సంస్థానంలో ఉన్న యూదులందరిని కూడా ఏం చేయాలంట? ఒకటే రోజు చంపేయాలి. కనుక ఎందుకు వీడికి దుర్బుద్ధి పుట్టిందంటే మొర్దుకై వీడికి నమస్కారం చేయలేదంట. ఏం చేయలేదంటమ్మా? నమస్కారం చేయలేదు. మొర్దుకై ఒక్కడే చంపితే నా పగ సల్లారదు. అసలు ఈయనెవరు, ఏ సంతతి వాడు అని చెప్పి విచారించి ఇతడు యోధా సంతతికి చెందినవాడని చెప్పి యూదులందరినీ లేకుండా చేయాలనుకున్నాడు. కాబట్టి ఈ హామాను సాతానుడు సాదృశ్యం, వాడి దుర్బుద్ధి అన్నమాట. చూడండి, కనుక ఈ లోకంలో సామెత ఉంటుంది, తాను తీసిన గొయ్యిలో ఆ హామాను 50 అడుగులు ఉరికొయ్యి చేయించాడంటే ఎవరి కొరకు? మొర్దుకై కొరకు. చివరికి ఆ ఉరికొయ్యి మీద ఎవరు ఉరి తీయబడ్డారు? హామానే ఉరి తీయబడ్డారు. అతని కన్నా 10 మంది కుమారులు కూడా చంపబడ్డారు. చూడండి, కాబట్టి
లోకంలో సామెత ఉంది, చెడపకరా. చూడండి, యూదులందరినీ నాశనం చేయాలనుకున్నాడు, కానీ చివరికి తన కుటుంబము తానే ఏమైపోయారు. కాబట్టి క్రిస్మస్ కీడులు బాపే క్రిస్మస్ అన్నారు అయ్యగా. ఏ పండుగ అంటే క్రిస్మస్? కీడులు బాపే క్రిస్మస్. యూదులందరి మీద కీడు వచ్చింది. ఈ కీడుని ప్రభు ఏం చేశాడు? తొలగించి వేశారు ఎస్తేరు రాణి గారి ద్వారా. దేవదాసయ్య గారు చెప్తూ, దిక్కులేని అనాథ గొర్రె పిల్ల 127 సంస్థానాలకు దిక్కై నిలిచింది అని అన్నాను. ఎవరంటే ఎస్తేరు? దిక్కులేని అనాథ గొర్రె పిల్ల 127 సంస్థానాలకు ఏమైందంట? దిక్కుగా నిలిచింది. కాబట్టి యూదులందరినీ కూడా ఏం చేసింది ఎస్తేరు? రక్షించుకుంది కనుక ఆ దినము శుభదినము అని పండుగ చేసుకుంటూ ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటూ సంతోషముతో మా మీదున్న కీడంతా దేవుడు ఏం చేశాడు? తొలగించి వేశారని చెప్పి బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటూ పండుగ చేసుకున్నారు. ఇప్పుడు మనం కూడా చేసుకోవాలా లేదా? క్రిస్మస్ అనగా బహుమతుల పండుగ. ఏ బహుమతి వచ్చింది? పరలోకము నుంచి రక్షణ అనే బహుమతి వచ్చింది. అమ్మా, ఈ లోకంలో మనల్ని నశించిపోతున్న మానవాళ్ళని రక్షించడానికి ఎవరు వచ్చారు? యేసు ప్రభు. దేవదాసయ్య గారు చెప్తూ రక్షణ మహాసంకల్పం గురించి చెప్తూ యేసు ప్రభు వచ్చెను, తెచ్చెను, ఇచ్చెను అని అన్నారు. ఏంటంట? యేసు ప్రభు భూలోకానికి నరావతారిగా నరుడిగా వచ్చాడు, రక్షణ తెచ్చాడు. ఏం తెచ్చాడమ్మా? రక్షణ తెచ్చాడు, మోక్షము ఇచ్చివేశాడు. కాబట్టి క్రిస్మస్ ఏ పండుగ? బహుమతుల పండుగ. అయ్యగారు పాడారు 107వ పాట, పాడుకుంటారా? 107వ పాటలో చూస్తే బహుమతుల ద్వారా కూడా ఏంటిదంట? క్రిస్మస్. ఆచరణం పాడుకుందాం. 9వ చరణం. ఆరాధన ద్వారాను క్రిస్మస్, ఆచరణ ద్వారాను క్రిస్మస్, ప్రార్థనల ద్వారాను క్రిస్మస్, స్తోత్రముల ద్వారాను క్రిస్మస్, వాక్య ధ్యానాల ద్వారాను క్రిస్మస్, బహుమతుల ద్వారాను క్రిస్మస్, శుభవాక్కు ద్వారాను క్రిస్మస్ ద్వారాను క్రిస్మస్, క్రిస్మస్ ద్వారాను క్రిస్మస్. ఉందా లేదా? బహుమతుల ద్వారా కూడా ఏంటంట? క్రిస్మస్. కాబట్టి క్రిస్మస్ అనగా 4వది ఏ పండుగ? బహుమతుల పండుగ. 5వది మనం చూస్తే క్రిస్మస్ స్తుతుల పండుగ. ఏ పండుగ అంటమ్మా? స్తుతుల పండుగ. క్రిస్మస్ రోజు స్తుతి చేయాలి ఎక్కువ. దేవా, నా కొరకు నీ కుమారుని లోకానికి పంపించావు, నీకు స్తోత్రములయ్యా. ఎన్నికలేని నన్ను రక్షించడానికి నా కొరకు, పాపినైన నా కొరకు నీ కుమారుని పంపించావు, నీకు స్తుతులు అని చెప్పి ఆయన ఏం చేయాలా? స్తుతించాలి. చూడండి, మనం చూస్తే మరి లూకాసు వార్త 2వ అధ్యాయం అంతా కూడా స్తుతి ఎక్కువ కనపడుతుంటుంది. లూకాసు వార్త 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే దేవదూతల స్తుతి కనపడుతుంది. ఇక్కడ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవదూతలైన వారు గొప్పగా దేవుని ఏం చేశారు? స్తోత్రించారు. కాబట్టి దేవదూతల స్తుతి కనపడుతుంది. ఆ కొంచెం కింద వచ్చలకు వస్తే గొర్రెల కాపర్ల స్తుతి కనపడుతుంది. అవునా కాదా? గొర్రెల కాపర్ల బాలును చూసి వారు తమ కన్నవాటిని విన్నవాటిని గుర్చి ఆ ప్రాంతమంతా తిరిగి ఏం చేశారు? ప్రచురపరిచారు. 20 నుంచి 21 వచ్చిన వారు చదువుకుంటే గొర్రెల కాపర్ల స్తుతి కనపడుతుంది. అవునా కాదా? ఆ తర్వాత 28 నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుంటే ఇక్కడ సుమియోను భక్తుని స్తుతి కనపడుతుంది. ఎవరి స్తుతి అమ్మా? సుమియోను ఏమంటాడు? నాదా, ఇప్పుడు నీ దాసుని సమాధానముగా పోనిచుచున్నావు, నీవు అన్ని జనులకు వెలుగుగాను ఇశ్రాయేలుకు మహిమగాను వచ్చావయ్యా. నా సర్వ మానవాళికి నీవు చూపించే రక్షణ వెలుగును ఆనందమును నాకు కనపరిచావని చెప్పి దేవుణ్ణి ఏం చేస్తారు? స్తుతిస్తారు చేతులతో ఎత్తుకొని. కాబట్టి క్రిస్మస్ కాలంలో మరి అలా స్తుతించాలి. ఆ సమయంలోనే అన్న కూడా లోపలికి వచ్చి ఆమె కూడా ప్రభువుని కొనియాడింది. అవునా కాదా? 84 సంవత్సరాలు విధవరాలుగా ఉంది.
దేవాలయంలో మానక రాత్రింబగులు ఉపవాస ప్రార్థన చే దేవాలయంలో మూలుగుచు ఆ సమయంలోనే ఆ గడిలోనే ప్రభువుని చూచి కనులారా ఆమె స్తుతించింది. కాబట్టి ప్రియమైన వారు, క్రిస్మస్ ఏ పండుగ? స్తుతుల పండుగ. మరి మీరు స్తుతిస్తున్నారా? ఆలోచన చేయండి. క్రిస్మస్ అంటే ధ్యానం, స్తుతించాలి. ఆయన ఎంత స్తుతించినా మన స్తుతి సరిపోదు. అందుకని దైవజనులు పాడుకున్నారు, యేసు ప్రభువును బాటి మా స్తోత్రములు, యేసు ప్రభువును బాటి మా స్తోత్రములు, అందుకొందువని స్తుతి చేయుచున్నాము, అందుకొందువని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు, మాత్రమే మహిమరూపివి, దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. కాబట్టి క్రిస్మస్ ఏ పండుగ? స్తుతుల పండుగ. మీరు ఎంత స్తుతిస్తారో ప్రభు అంత మూసుకుంటారు. కాబట్టి ప్రభుని ఏం చేయాలా? స్తుతించాలి, ఆయన మహిమపరచాలి. ప్రభు వచ్చిన కార్యమును బట్టి ఆయన ఏం చేయాలా? స్తుతించాలి. కాబట్టి ఇంకా మనం చూస్తే ఆరోదిగా క్రిస్మస్ అనగా రక్షణ పండుగ. ఏ పండుగ అంట? రక్షణ పండుగ. అపోస్తల కార్యగ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యం 4:12. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. చూడండి, మరి ఏ నామమున రక్షణ కలుగుది కానీ ఏ నామములోనే? యేసు నామములోనే. కాబట్టి నువ్వు ఎలా రక్షింపబడ్డావు? యేసు నామములో రక్షింపబడ్డావు. ఆయన ద్వారానే రక్షణ. యేసు అనే పేరునికి అర్థం ఏంటి? రక్షకుడు. గుర్తుపెట్టుకోండి, యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. నా యేసే నా రక్షకుడు అండి, ఆయనే నా సర్వస్వం అండి. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన నన్ను రక్షించడానికి వచ్చాడండి. నన్ను ఈ లోకంలో విడిచిపెట్టడానికి రాలా. నశించిన నన్ను, నశించిపోతున్న వారిని వెదకి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి వేటి నుంచి మనం రక్షిస్తాడు? పాపము నుంచి, శాపము నుంచి, అపాయముల నుంచి, గండముల నుంచి, అంధకార శక్తుల నుంచి, కడకు నరకాగ్ని గుండి నుంచి వాడు మనల్ని ఏం చేస్తాడు? రక్షించే రక్షకుడు. ఇట్టి రక్షకుడు తప్ప వేరే రక్షకుడు లేనే లేడు. మరి ఏ నామమున మనకు రక్షణ కలుగుది కానీ ఏ నామము? ఆకాశం కింద అనేక నామాలు ఉన్నాయి, ఆ నామాల్లో రక్షణ లేదు. కానీ యేసు నామములను ఏముంది? రక్షణ. కాబట్టి క్రిస్మస్ అనగా ఏ పండగ? రక్షణ పండుగ. మరి ఎంతమంది రక్షింపబడ్డారు మీలో? ఇంకా ఎంతమంది బాప్తీసు అనుభవంలోకి రాని వారు ఉన్నారు? ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోయినాయో ఏమ్మా. క్రిస్మస్ వెంబట క్రిస్మస్ దాటిపోతూనే ఉంది. నీవు ఇంకా ఈ వార్త తెలియనట్టే, ఇంకా నా జీవితంలో రక్షణ రానట్టుగానే ఉన్నారు చాలామంది. విచారం. కాబట్టి ఈ లోకము శాశ్వతం కాదు. ఈ లోకం ఎప్పటికైనా గతించిపోతుంది. కానీ నీవు నశించిపోతే, లేదా రేపు నీవు ప్రభు పిలుపు అందుకుంటే, నీవు మోక్షంలో ఉండాలంటే నీకేముండాలా? రక్షణ. చూడండి, రక్షణ చాలా ప్రాముఖ్యం. రక్షింపబడితేనే మనం ఎక్కడుంటాం? మోక్షంలో ఉంటాం. కాబట్టి నిబంధన, యేసు ప్రభువారిని మనము రక్షణ ఎలా పొందుకోవాలి? రోమపత్రిక 10వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే చక్కని మాట పౌలు గారు సెలవిస్తారు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే
మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును చాలా ప్రభులో మనం ఉంటే ఏ శిక్షా విధి లేదు. చూడండి, రోమపత్రిక మనం చూస్తే 10వ అధ్యాయము 9వ వచనం అమ్మ, 10:9. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. రక్షణ ఎలా వస్తుందంట? యేసు ప్రభు అంటే పరిపాలకుడు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ప్రభు అంటే అర్థం ఏంటి? పరిపాలకుడు. ఈ రక్షకుడే నన్ను పరిపాలించే దేవుడు యుగయుగాలు అని చెప్పి నీ నోటితో ఒప్పుకొని, ప్రభు మృతుల్లో నుండి నా కొరకు ఆయన సిలువలో చనిపోయాడు, చనిపోయారు, సమాధి చేయబడ్డాడు, మృతుల్లో నుండి ఏం చేశాడు? తిరిగి లేచాడు. నీ హృదయమందు నమ్మి నువ్వేం చేయాలంట? రక్షింపబడాలి. ప్రభువుని మొదట ఏం చేయాలా? విశ్వసించాలా. ఆయనే గొప్ప దేవుడు, సజీవుడు, మరణం పొంది తిరిగి లేచిన వాడు ఆయన ఒక్కడే. ఈ భూప్రపంచంలో ఎవరు కూడా మరణాన్ని జయించిన వారు లేరు. ఈయన తప్ప వేరే రక్షకుడు లేడని నీవు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి అప్పుడు నువ్వేం చేయాలా? బాప్తీసం తీసుకోవాలి. వాళ్ళు తీసుకోమన్నారు, ఇల్లు తీసుకోమంటాం కదా. తీసుకున్న నీవు ఆ రక్షణని కడ వరకు కాపాడుకోవాలి. అప్పటి వరకు అంటమ్మా, కడ వరకు 10 దినాలు శ్రమ కలుగుతుంది, అయినా పర్వాలేదు, మరణము వరకు నమ్మకముగా ఉంటే నీవు రక్షింపబడతావు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో స్మరణ సంగమతో ప్రభు అంటారు, 10 దినములు శ్రమ కలుగును. ఈ లోకంలో ప్రభువు నమ్ముకున్నామంటే ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను మనం తట్టుకొని ప్రార్థన ద్వారా వాటిని జయించి చివరి వరకు మన రక్షణ ఏం చేయాలా? కాపాడుకోవాలి. అంతేగాని ఏదో రక్షణ తీసుకున్నాం, నాకు అయిపోయిందిలే అనుకుంటే కుదరదు. ఈ రక్షణ అప్పటి వరకు కాపాడుకోవాలా? చివరి వరకు, మరణం వరకు కాపాడుకోవాలి. కాబట్టి క్రిస్మస్ అనగా రక్షణ పండుగ. రక్షకుడు నా కొరకు జన్మించాడని చెప్పి ఏం చేయాలా? ఆయన్ని స్తుతించాలి. చివరిగా మనం చూసినట్లయితే 7వదిగా క్రిస్మస్ అందరూ ఆచరించవలసిన పండుగ. ఏ మాట చెప్పి ముగిస్తాం అమ్మ, క్రిస్మస్ అందరూ ఆచరించాలి. మీరు అడగచ్చు, పాస్ అయ్యా వాళ్ళందరూ క్రైస్తవులు కాదు కదా, వాళ్ళు ఎందుకు ఆరాధిస్తారు అని మీరు అడగచ్చు. అమ్మ, మీ ఇంట్లో పిల్లవాడు ఎవరైనా పుడితే కబురు ఎవరు చెప్తారు? మీరు చెప్తారా? పక్కింటి వాళ్ళు చెప్తారా? మీ ఊరు వాళ్ళు చెప్తారా? ఎవరు చెప్తారు? వాళ్ళ ఇంటోళ్ళే చెప్పుకుంటారు. వాళ్ళ అమ్మమ్మో తాతయ్యో, లేకపోతే వాళ్ళ నానమ్మో తాతయ్యో, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల్లో చెప్పుకుంటారు. అవునా? ఇక్కడ ఈయన పుడితే, యేసు ప్రభు వారు పుడితే మరియ యోసేపులు చెప్పట్లే, కబురు ఎవరు చెప్తున్నారు? దేవదూత కబురు తీసుకొచ్చింది. ఎక్కడి నుంచి? పరలోకం నుంచి కబురు తీసుకొచ్చింది. ఈయన ఎక్కడ ఆయన కాబట్టి? పరలోకం నుంచి వచ్చిన ఆయన కాబట్టి అక్కడి నుంచి కబురు వచ్చింది. అంటే ఈయన ఎవరో? సర్వలోక రక్షకుడు. ఎవరంటమ్మా? సర్వలోక రక్షకుడు కనుక సర్వలోక ప్రజా సంఖ్యలో మొట్టమొదటి పేరు ఈయన పేరు రాయబడింది. దేవదాసయ్య గారు చెప్తూ, పాపుల వరుసలో పరిశుద్ధుడని యేసు ప్రభు వారి పేరు పెట్టాన్ని బట్టి ఆ పాపుల జాబితా అంతా పరిశుద్ధమైపోయిందంట. ఎవరి పేరు మొదట రాయబడింది? ఆ రక్షకుడి పేరు, పరిశుద్ధుడి పేరు రాయడాన్ని బట్టి పాపుల వరుస అంతా కూడా ఏమైపోయింది? మార్చబడింది. కాబట్టి ఈయన ఎవరో? సర్వలోక రక్షకుడు. దేవుడు అందరికీ దేవుడే. దేవదాసయ్య గారు చెప్తూ ఒక మాట అన్నారు, సృష్టిని బట్టి మనమందరము కూడా ఆయన పిల్లలమన్నారు. నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అమ్మ. సృష్టి అంటే ఏంటి? తలకాయ ఊపుతున్నారు. సృష్టి అంటే ఏంటి? లోకమా? ఇంకా మనమే? ఇంకా అయ్యో, సృష్టి అంటే ఆకాశము, భూమి, సముద్రము, పంచభూతలు, ఇవన్నీ సృష్టి అంటారు. సృష్టిలో మనం ఒక భాగం. అర్థమవుతుందా? ఇప్పుడు సృష్టిలో మనం అందరం ఉన్నాం. క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు ఉన్నారు, దేవుని గుర్తెరగని వారు ఉన్నారు. సృష్టిని వాడుకొని వారు ఎవరైనా ఉన్నారా? నాకు ఎండొద్దు పాస్టర్ గారు, నాకు వర్షధారలు వద్దు పాస్టర్ గారు, నాకు గాలే వద్దాయా, నేను పీల్చను, గాలి మీద నేను అలిగాను. అమ్మా, మాట్లాడాలి. సృష్టిని వాడుకోని వారు ఎవరైనా ఉన్నారా ఈ భూలోకంలో? మాట్లాడలేదు.
లేరు. కాబట్టి సృష్టిని బట్టి సృష్టికర్త మరి ఈ సృష్టిని కలుగు చేశాడు. ఆయన అందరికీ కూడా ఎవరో, మనం అందరికి ఎవరమే, సృష్టిని వాడుకునే ప్రతి వారు కూడా ఎవరో సృష్టికర్త పిల్లలమే, ఆయన వారమే. చూడండి, కీర్తనకారుడు ఒక చక్కని మాట చెప్తారు. కీర్తనల గ్రంథము మీరు చూసినట్లయితే కీర్తనలు 136వ కీర్తన 25వ వచనం ఒకసారి చదువుకుందాం. 136వ దావీదు కీర్తన 25వ వచనం. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరం ఉండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము. అమ్మ, సమస్త జీవులకు ఆయన ఏమిస్తున్నాడు? సమస్త జీవులు అంటే ఎవరు? మనమేనా? ఇంక జీవులు లేవా? అయ్యో, జీవుల్లో పెద్ద జీవి మనం. అరిస్టాటిల్ అనే గ్రీకు తత్వవేత్త చెప్పింది ఏంటంటే జీవులన్నిటిలో కూడా పెద్ద జీవి మానవుడు అంట. ఎవరు? మానవుడు. అందుకని మానవుడికి అన్నీ లోబడతాయి. దేవుడు ఇచ్చాడా లేదా అధికారం? సమస్త భూజంతువులు కూడా నీకేమవుతాయి? లోబడతాయి. వాటిని ఏలే స్థితి దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి సమస్త జీవులకు కూడా ఆయన ఆహారం ఇచ్చేవాడైతే ఆయనేనా సృష్టికర్త? ఆయనేనా దేవుడు? అందరిని పోషించేది ఎవరు? ఆయనే. మరి ఆయన కాక దేవుడు ఎవరు? ఆయనేగా ఈ లోకానికి వచ్చింది. సృష్టికర్త ఎడిగో ఉయ్యాలో, శిశువుగానున్నాడు ఉయ్యాలో. సృష్టికర్త ఎడిగో ఉయ్యాలో, శిశువుగానున్నాడు ఉయ్యాలో. మా సృష్టికర్త ఇప్పుడు ఎలాగొచ్చాడు? శిశువుగా వచ్చాడు. కాబట్టి ఆయన్ని ముద్దు పెట్టుకోవాలా వద్దా? ఆయన ఆరాధించాలా వద్దా? కాబట్టి ఆయనే సృష్టికర్త. ఆయన మనం ఏం చేయాలా? ఆరాధించాలా. మరి క్రిస్మస్ అందరూ చేయాల్సిన పండుగ కాదా? సృష్టిని వాడుకునే ప్రతి వారు చేయవలసిన పండుగ ఏ పండుగ? క్రిస్మస్ పండుగ. అందుకనే క్రిస్మస్ వరల్డ్ ఫెస్టివల్, ప్రపంచమంతా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అదే పండుగ, క్రిస్మస్ పండుగ. చూడండి, కొన్ని పండుగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం, కానీ క్రిస్మస్ పండుగ ప్రపంచమంతా జరుపుకునే పండుగ ఏ పండుగ? అయ్యారు పాడారుగా, పల్లె ఎందు క్రిస్మస్, పట్నమందు క్రిస్మస్. పల్లె ఎందు క్రిస్మస్, పట్నమందు క్రిస్మస్. దేశమంతా క్రిస్మస్, లోకమంతా క్రిస్మస్. దేశమంతా క్రిస్మస్, లోకమంతా క్రిస్మస్. చాలా పల్లి ఎందు క్రిస్మస్. మీ పల్లెల్లో చేస్తున్నారు, తెనాలి టౌన్లో పట్టణాల్లో కూడా చేస్తున్నారు. అవునా? దేశం అంతా చేస్తున్నారు, చేయట్లేదా? లోకమంతా కూడా ఏంటి? క్రిస్మస్. కాబట్టి ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు ఎవరు? అందరికీ ప్రభు. అపోస్తుల కార్యం 10:36 ఉంటుంది. యేసు అందరికీ, యేసుక్రీస్తు వారు ఎవరంటే అందరికీ ప్రభువు. కాబట్టి సృష్టిని బట్టి ఆయన మనకు తండ్రి. సృష్టిలో ఉన్న వస్తువులన్నీ మనం ఉపయోగించుకుంటున్నామంటే మన అందరికీ తండ్రి ఎవరో? ఆయనే. ఆయనే దేవుడు. కాబట్టి ఆయన కుమారుని ఆయనే ఎక్కడికి వచ్చాడు? శిశువుగా మన మధ్యకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ అందరూ చేయాలా వద్దా? ఈ మాట చెప్పండి. ఊరికి మాట చెప్పడం కాదు, ప్రేమతో చెప్పాలి. అమ్మా, యేసయ్య నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు పుట్టాడమ్మా. అందరికీ రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. తను ఎందరు అంగీకరిస్తారో వారందరూ కూడా ఎవరో? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎందరు అంగీకరించుదురో వారందరూ కూడా దేవుని పిల్లలొకటికి దేవుడు ఏమిచ్చాడో? అధికారం ఇచ్చాడు. కాబట్టి సృష్టిని బట్టి మనం అందరం ఎవరమే? ఆయన పిల్లలు. ఈ భూమి మీద ఎంతమంది నివసిస్తున్నారు అందరూ కూడా ఎవరో? ఆయన పిల్లలు. ఆయన పిల్లల్ని ఆయనే పోషిస్తున్నాడు. అమ్మ, ఎవరైతే తింటే ఆహారం ఇస్తున్నాడా లేదా? మనం ఎంత తిన్నా మిగులుతుందా లేదా? మా కూరగాయలు అన్నీ తింటున్నాం, ఎంతమంది ఎన్ని తిన్నా ఇంకా మిగులుతానే ఉన్నాయి. మనం తినని ఇంకా ఎన్నో ఉన్నాయి. పండ్లన్నీ మీరు తిన్నారా? ఇంకా తినాల్సినవి చాలా ఉన్నాయి. మరి ఆయన ఎవరో? పోషకుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, క్రిస్మస్ అందరూ ఆచరించవలసిన పండుగ. ఆచరిస్తే ఆయన మురుసుకుంటాడు. కాబట్టి ఒకటి క్రిస్మస్ ఏ పండుగ అని చెప్పాను? వాగ్దానముల పండుగ. రెండోది క్రిస్మస్ ఏ పండుగ? వెలుగు పండుగ. క్రిస్మస్ ఏ పండుగ? ప్రేమ పండుగ.
నాలుగోది బహుమతుల పండగ, ఐదోది మనం చూస్తే స్తుతుల పండుగ, ఆరోది రక్షణ పండుగ, ఏడవది అందరూ ఆచరించవలసిన పండుగ. కాబట్టి క్రిస్మస్ కాలములో అలాగూ ప్రభువును ఆచరిస్తూ, ప్రభువును ఆరాధిస్తూ, ఆయన మార్గంలో నడుచు కడుకు ఆయన రూపము కలిగి మేఘమెక్కగలిగిన స్థితి ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు. చెప్పండి వాక్యం బిడ్డల హృదయాల్లో ముద్రించును రతులుగా ఫలింపు చేయమని. దేవా ఇదిగో తండ్రి, క్రిస్మస్ నాయన వాగ్దానములు నెరవేర్పుగా మీరు వచ్చారు. వాగ్దానముల పండుగ అయ్యా, ప్రేమ చూపించడానికి నీ తండ్రి ప్రేమ అంతటి నీ భూలోకానికి పరిచయం చేశారు. స్తోత్రములు. అలాగూ మిమ్మల్ని స్తుతించే పండుగ అయ్యా, బహుమతులు ఇచ్చి పుచ్చుకునే పండుగ, అలాగున ప్రభా రక్షణ పండుగ, అలాగూ ప్రభా ప్రేమ పండుగ, ఇలాగూ అందరూ కూడా ఆరాధించవలసిన పండుగ అన్నారు. అట్టి పండుగ దీవెనలు శుభములు మాకు నిండుగా మెండుగా దయచేయమని మా మంచి బాలుడుగా, బెతలహేము బాలుడుగా, మా అందరి బాలుడుగా జన్మించిన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సరే, సంస్కార భోజనం తీసుకునే వాళ్ళందరూ కూడా